నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయంగా వైసీపీది విచిత్ర పరిస్థితి. వైసీపీకి రాజకీయ ప్రత్యర్థుల కంటే అనుకూలమనే ముద్రపడిన వారితోనే ప్రమాదం పొంచుంది. వైసీపీకి ఇదే ప్రధాన శత్రువు. ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేరని పెద్దలు ఊరికే చెప్పలేదు. వైసీపీలో ఇంటి దొంగలకు లెక్కలేదు. ఈ మాట ఎవరికైనా మనస్తాపం కలిగిస్తే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ ఇంటి దొంగలని అర్థం. లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరైన అనంతరం వైసీపీ మాజీ ముఖ్య నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి వెళ్లిపోయారంటేనే ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడం వల్లే అని సుస్పష్టం. అయితే విజయసాయిరెడ్డి మాటల్ని లోతుగా అధ్యయనం చేస్తే వైఎస్ జగన్ అంటే ఆయనకు ఇప్పటికీ కోపం లేదు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు, ఆగ్రహం, ఆవేదనంతా జగన్ చుట్టూ కోటరీపైనే. ఈ కోటరీ ఉంటే జగన్ మళ్లీ అధికారంలోకొచ్చే ప్రసక్తే లేదు. ఈ కూటమి కొనసాగితే జగన్ అధికారంలోకి రాలేరు. తగిన వ్యూహాన్నిచ్చే అమలు చేసేవారు కోటరీలో లేరు. జగన్ చుట్టూ ఉన్న వాళ్లంతా ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కామెంట్స్ విజయసాయిరెడ్డి చేశారా, ఇంకెవరైనానా అనేది కాసేపు పక్కన పెడదాం. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. ఇందులో నిజానిజాల గురించి వైసీపీ అధిష్టానం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019 వరకు వైసీపీలో తానే నంబర్ 2గా ఉన్నానని విజయసాయిరెడ్డి గర్వంగా చెప్పారు. జగన్ మనసులో కూడా అదే స్థానం ఉండేదన్నారు. ఈ మాత్రం నిజాలు చెప్పినందుకు విజయసాయిరెడ్డిని వైసీపీ తప్పక అభినందించాలి. అదే సమయంలో జగన్ చుట్టూ ఇప్పుడున్న కోటరీ, అలాగే కూటమి ఇలాగే కొనసాగితే వైసీపీకి అధికారం కష్టమన్న విజయసాయిరెడ్డి అభిప్రాయాన్ని వైసీపీ కొట్టిపారేయడం కాకుండా లోతుగా అధ్యయనం చేయాలి. జగన్కే కాదు, ప్రతి రాజకీయ నాయకుడికి, పార్టీకి కోటరీ ఉంటుంది. అది లేకపోతే అడుగులు ముందుకు పడే పరిస్థితి ఉండదు. అన్ని పనులు అందరూ చేయలేరు. కొన్ని పనుల్ని కొందరు మాత్రమే చేస్తారు. సాధారణంగా కీలక స్థానాల్లో చోటు దక్కించుకున్న వాళ్ళు అవమానాల్ని కూడా భరిస్తుంటారు. సొంత వ్యక్తిత్వాల్ని పక్కన పెడుతుంటారు. వాటికి మించి ప్రయోజనాలు పొందొచ్చనే నమ్మకం కలిగితే ఆత్మాభిమానం, అవమానం, గౌరవం లాంటి వాటిని అసలు పట్టించుకోరు. ఇది ఏ స్థాయి వ్యక్తులకైనా వర్తిస్తుంది. వైసీపీలో పరిస్థితి మిగిలిన రాజకీయ పార్టీల కంటే భిన్నమైంది. ఎందుకంటే దాని రాజకీయ నిర్మాణం ప్రత్యేకమైంది. పులివెందుల మొదలుకుని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వరకు చూస్తే వైఎస్ జగన్ అంటే ఇష్టమని, కానీ అంటూ సొంత పార్టీ నాయకులపై వ్యతిరేకంగా స్టార్ట్ చేస్తారు. పులివెందులలోనే తీసుకుందాం. వైసీపీ హయాంలో లబ్ధి పొందిన వాళ్లంతా అధికారం పోగానే పత్తా లేకుండా పోయారు. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక వస్తే గతంలో లబ్ధి పొందిన వాళ్లంతా ఇప్పుడెక్కడా అని ప్రస్తుతం వైసీపీలో ఉన్న గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించే పరిస్థితి. వైఎస్ జగన్ వైసీపీపై ప్రేమతో కాకుండా కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించుకోవాలనుకునే వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారన్న కోపం ఇప్పటికీ పులివెందులలో చాలా మందిలో ఉంది. అందుకే వైఎస్ జగన్ కు 30,000కు పైగా మెజారిటీ తగ్గింది. వైఎస్ జగన్ తనకేదో అన్యాయం చేశారని, అందుకే వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశామని చెప్పేవాళ్లు పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ. క్షేత్రస్థాయిలో కనీసం ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చొని వాళ్లు, అలాగే పార్టీ పిలుపిస్తే పోరాటాల్లో పాల్గొనని వాళ్లే అధికారాన్ని వాడుకోవడంలో మాత్రం ముందు వరుసలో ఉండడమే వైసీపీకి భారీ నష్టం తెచ్చింది. ఇప్పటికీ ఆ పార్టీలో అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. విజయసాయిరెడ్డి పేరు చెప్పలేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా తీవ్ర ఆరోపణలు గుప్పించారన్నది బహిరంగ వాస్తవమే. సజ్జల రామకృష్ణారెడ్డి ఆచితూచి మాట్లాడే రకం. ఆయన పరుషంగా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే సజ్జల ప్రోత్సహిస్తున్న వారిపై అనేక ఆరోపణలున్నాయి. చెడిపోయినోళ్లకు చంద్రాయుడు సత్రమే గతి అనే సామెత కడపలో ఉంది. పనికిరానోళ్లందరినీ సజ్జల ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది.
వైసీపీకి రాజకీయంగా పనికిరాని వాళ్లను చేరదీయడం తనకు వ్యక్తిగతంగా అలాగే పార్టీకి నష్టం అవుతున్నప్పుడు మొహమాటానికి పోవాల్సిన అవసరం ఏంటో సజ్జలే తేల్చుకోవాలి. సమాజం వెలేసిన సన్నాసులంతా పొలోమని సజ్జల చెంతకు చేరుతున్నారన్న బలమైన విమర్శ పార్టీలో ఉంది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లను కూడా వైఎస్ జగన్ దూరం పెట్టి తనను దగ్గరికి తీసుకున్నారంటే తనపై ఎంత నమ్మకమో సజ్జలే చెప్పాలి. సజ్జల కావచ్చు, మరే ఇతర వైసీపీ ముఖ్య నాయకులు ప్రధానంగా కొన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. వైసీపీని వాడుకునే వాళ్ళెవరు, వైసీపీకి ఉపయోగపడే వాళ్ళెవరు అనే 2 అంశాలపై ముందుగా స్పష్టతకు వస్తే బాగుంటుంది. వైసీపీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీకి అండగా నిలుస్తూ నష్టపోయే వారిని ముందుగా గుర్తించాలి. అలాంటి వారిని ప్రోత్సహిస్తే వైసీపీకి రాజకీయంగా ఎంతో ప్రయోజనం. జగన్ అనే బ్రాండ్ ఇచ్చే మైలేజ్ వేరే లెవెల్. దాన్ని వాడుకుని అనేక రకాలుగా లబ్ధి పొందాలనుకునే వాళ్లు మొదట సజ్జల పంచన చేరుతారు. ముంచే వాళ్ల మాటలు తీయగా ఉంటాయి. అరచేతిలో వైకుంఠం చూపుతారు. చేతల్లో కాకుండా ఉత్తి మాటలై చెప్పేవాళ్లతోనే ఇప్పుడు వైసీపీకి ప్రధాన సమస్య. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ ఎంతమంది వచ్చినా మేలే కదా అనే ఆలోచనలో ఉన్నట్లుంది. ఇది నిజమే, కానీ మంచి చెడులపై అంచనా ఉండాలి. తాడేపల్లిలో మంచిగా ఉంటూ వైసీపీ పెద్దల పరిచయాల్ని అడ్డగోలుగా వాడుకోవడంపై పార్టీ మెలకువతో వ్యవహరించాలి. బహుశా విజయసాయిరెడ్డి ఘోష కూడా ఇదే కావచ్చు. ఒక్క వ్యక్తిని చేరదీయడం వల్ల 100 మంది దూరమయ్యే ప్రమాదాన్ని గుర్తించాల్సిన తక్షణ కర్తవ్యం విజయసాయిరెడ్డి ఆరోపణల తర్వాత మరింత పెరిగిందని చెప్పొచ్చు. టీడీపీలో ప్రత్యేకంగా కొందరికి అధిక ప్రాధాన్యం, మరికొందరికి లేకపోవడం అనే ప్రశ్నే ఉండదు. లోకేష్ సైతం తాను కార్యకర్తననే చెప్పుకుంటారు. అందరి బాస్ చంద్రబాబేనని అనడంతో పాటు అందుకు తగ్గట్లు వ్యవహరిస్తూ ఉంటారు. జగన్ కోటరీపై విమర్శలు వచ్చినట్లుగా ఏనాడు చంద్రబాబు కోటరీ అనే మాటే వినిపించకపోవడాన్ని గమనించవచ్చు. చంద్రబాబుకు సలహాలు, సూచనలన్నీ 4 గోడల మధ్యే. నిర్ణయాలన్నీ చంద్రబాబు స్వయంగా వెల్లడిస్తారు. వైసీపీలో ఇందుకు పూర్తి విరుద్ధం. 4 గోడల మధ్య సజ్జలకు లేదా పార్టీ ముఖ్యులకు వైఎస్ జగన్ ఏవైనా చెబుతారు. ఆ సంగతుల్ని సజ్జల, ఇతర పార్టీ ముఖ్యులు మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు. విజయసాయిరెడ్డి ఆరోపించారని కాదు, కానీ వైసీపీలో ఎవరినో చూసి జగన్కు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి పునరావృతం కాకూడదు. అలా జరగకూడదంటే అంతిమంగా జగనే సుప్రీం అనే బలమైన సంకేతాల్ని జనంలోకి తీసుకెళ్లాలి. మిగిలిన వాళ్ళంతా వైసీపీ సైనికులుగా మాత్రమే కనిపించాలి. వైసీపీ అంటే అందరిది అనే భావన కార్యకర్తలు, నాయకుల్లో కలగాలి. రేపు అధికారంలోకి వస్తే జగన్కు బదులు ఫలానా వాళ్లే పెత్తనం చేస్తారని, ఆ సంబరానికి మనమెందుకు కష్టపడాలనే నెగిటివ్ ధోరణి వైసీపీలో పోవాల్సిన అవసరం ఉంది. దానికదే పోదు. అందుకు పార్టీలో పెద్ద ఎత్తున మార్పు రావాల్సి ఉంటుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని అంటుంటారు. 3 పార్టీలతో కూడిన కూటమిని ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే వైసీపీలోని కార్యకర్త మొదలుకుని జగన్ వరకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. శ్రమిస్తే రానున్న రోజుల్లో ఫలాలు దక్కుతాయనే నమ్మకం కలిగితేనే ఎవరైనా ముందుకొస్తారు. ఏం చేయాలో పార్టీ పెద్దలు సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఇదే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.